వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష తండేల్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో మనకు తెలుసు అయితే ఈ తండేల్ సినిమాను చందు మొండేటి డైరెక్షన్లో నాగ చైతన్య సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే అలాగే శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తండేల్ సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుందనే చెప్పాలి అయితే ఈ ట్రైలర్లో ఏవి హైలైట్స్ ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే సముద్ర తీరంలో పాకిస్తాన్ చేతికి చిక్కిన తండేల్ రాజు అతని స్నేహితులు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ పాయింట్ అయితే దీంతో పాటు సాయి పల్లవితో లవ్ ట్రాక్ అనేది ఒక సైడ్ నడుస్తూ ఉంటుంది ఇది పూర్తిగా ఎమోషనల్ లవ్ డ్రామా ఈ సినిమా దీంతో పాటు మనకి ఈ పాకిస్తాన్లో జరుగుతున్న సంఘటనలు వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు వీటన్నింటిని కూడా కవర్ చేస్తుంది అండ్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా నేను చెప్పాను కదా సో దీనివల్ల ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోతున్న పరిస్థితి ఇంకా సాయి పల్లవితో ఎమోషనల్ లవ్ స్టోరీ అంటే ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన పని లేదు ఆల్రెడీ ప్రీవియస్ లవ్ స్టోరీ అనే టైటిల్తోనే వీళ్ళిద్దరూ కలిసి నటించడం జరిగింది వీళ్ళ కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయిందో నేను మీకు చెప్పాల్సిన పని లేదు ఇంకా మనం చూసుకుంటే ట్రైలర్లో ఆరంభం నుంచే మనకి ఆసక్తికరమైన విజువల్స్ అయితే ఉన్నాయి సముద్రంలో తీసిన విజువల్స్ కానీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ నాగ చైతన్య లుక్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అన్నీ కూడా ఎంతో పరిణితి చెందినట్టు మనకి అనిపిస్తుంది చూస్తుంటే ఇంకా నాగ చైతన్య కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే మాస్ లుక్ యాక్షన్ సన్నివేశాలు అన్నీ కూడా సూపర్గా అనిపించాయి అయితే కొన్ని డైలాగ్స్ ట్రైలర్లో అయితే బాగా హైలైట్ అయ్యాయని చెప్పొచ్చు అందులో మనం చూసుకుంటే పండగ నుంచి రాజుగాడే మన తండేల్ అని చెప్పిన డైలాగ్ ఒకటి ఆసక్తిని పెంచుతుంది అసలు అంటే ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది అనేది కూడా కొంత ఆసక్తిని పెంచుతుంది అంతేకాకుండా మన గురించి మాట్లాడుకుంటున్నారంటే మనం ఫేమస్ అయిపోయినట్లే అని నాగ చైతన్య సాయి పల్లవి మధ్య ఒక కన్వర్జేషన్ జరుగుతుంది క్యాచీ డైలాగ్ ఇది అంటే మనం జనరల్గా మాట్లాడుకునే డైలాగ్స్లో ఇదొక డైలాగ్ కాబట్టి ఇది చాలా క్యాచీగా అనిపించింది అంతేకాకుండా మన దేశంలో ఉన్న ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేచిపోద్ది అనేది ఒక డైలాగ్ బాగా హైలైట్ అయింది అయితే ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు నుంచి ఇలాంటి ఒక డైలాగ్ ఉందని చెప్పైతే కొన్ని వార్తలు వచ్చాయి సో ఎట్టకేలకు ట్రైలర్లో ఈ డైలాగ్ని రివీల్ చేశారు దీన్ని బట్టి మనకి ఏ విధంగా దేశభక్తిని చూపించబోతున్నారు అండ్ పాకిస్తాన్ ఇండియా అంటే మనకు తెలుసు కదా ఎంత పెద్ద రైవల్స్ సో ఈ బ్యాక్డ్రాప్లో కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మరింత ఆసక్తిని రేపుతుంది అండ్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా కాబట్టి ఏ విధంగా ఉండబోతుందని చెప్పి క్యూరియాసిటీ అయితే పెంచుతుంది అయితే మొత్తానికి మనం చూసుకుంటే ఈ ఒక ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో చూసుకుంటే తండేల్ అంటే తన వారి కోసం పోరాడేవాడే తండేల్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ద్వారా ఈ ట్రైలర్లో మనకి చూపించారు మొత్తానికి తండేల్ సినిమాలో మనం హైలైట్స్ ఒకసారి మనం చూసుకుంటే ఖచ్చితంగా హీరోయిన్ సాయి పల్లవి ఒక బిగ్గెస్ట్ అసెట్ అనే చెప్పాలి ఎందుకంటే తన యాక్షన్ వైజ్ కానీ తన ప్రీవియస్ మూవీస్ కానీ అవన్నీ కూడా చూసుకుంటే సాయి పల్లవి అనేది ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు అలాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనేది ఒక పెద్ద అసెట్ ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి 3 సూపర్ డూపర్ హిట్ అయ్యాయి సో దీంతో డిఎస్పీ మ్యూజిక్ అనేది ఒక హైలైట్ అని చెప్పొచ్చు అలాగే స్టోరీ లైన్ మనం ఇంతవరకు చెప్పుకున్నట్టు నిజ జీవిత సంఘటనల ఆధారంగా కాబట్టి స్టోరీ లైన్ అనేది చాలా బాగుంది అండ్ దీనికి దేశభక్తి యాడ్ అవ్వడం ఎమోషనల్ లవ్ డ్రామా బుజ్జి తల్లి అంటూ వచ్చే డైలాగ్స్ ఇవన్నీ కూడా హైలైట్ అయ్యి ఈ స్టోరీ లైన్ వరకు కూడా ఒక అసెట్ అని చెప్పొచ్చు అలాగే చందు మొండేటి డైరెక్షన్ మనకు తెలుసు ఆయన కార్తికేయ 2 ద్వారా ప్రూవ్ చేసుకున్నారు అంతేకాదు చాలా మూవీస్ చందు మొండేటివి చాలా బాగుంటాయి సో చందు మొండేటి డైరెక్షన్ కూడా ఖచ్చితంగా హైలైట్ అని చెప్పొచ్చు అలాగే కెమెరా వర్క్ ఎందుకంటే ఈ సినిమా మొత్తం సముద్ర తీరంలో తీసింది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమా ఇది ఓన్లీ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అయినప్పటికీ కూడా మనకి సౌత్లో కానీ నార్త్లో కానీ ఒకేసారి రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి కెమెరా వర్క్ చాలా ప్రాపర్గా చూసుకున్నారు డైరెక్టర్ అండ్ సముద్ర తీరంలో తీసిన కొన్ని సీక్వెన్సెస్ అయితే అద్భుతంగా ఉంటాయని చెప్తున్నారు సో కెమెరా వర్క్ కూడా ఈ సినిమాకి అసెట్ కాబోతోంది అంతేకాకుండా నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ మనం అంతకుముందు చెప్పుకున్నట్టు వాళ్ళిద్దరూ ఆల్రెడీ ప్రూవ్డ్ వీళ్ళ పేరు ఇంకొకసారి కనిపిస్తే బాగున్ను అని చెప్పి ప్రేక్షకులు అనుకునే లోపే మరొకసారి వీళ్ళిద్దరూ తండేల్ సినిమా ద్వారా వచ్చేస్తున్నారు అయితే తండేల్ సినిమా అయితే February 7th రిలీజ్ కాబోతోంది థియేటర్స్లో మిస్ కాకుండా చూడండి